హాయ్ ప్రైజుల్లో పరిశుద్ధ గ్రంథంలో దావీదు భక్తుడి జీవితాన్ని గమనించి చూస్తే దావీదు గొలియాతును ఎదుర్కొంటున్నప్పుడు గొలియాతు బలం కంటే దావీదు బలం చాలా తక్కువగా ఉంది. గొలియాతు యుద్ధశూరుడు, చాలా బలాఢ్యుడు, వాడు ఏదైనా చేయగలడు. కాబట్టి దావీదు దేవుడి మీద ఆధారపడి ఏమని చెప్తున్నారంటే యుద్ధము యెహోవాదని. అదే మాదిరిగా దేవుడు కూడా దావీదుకు సహాయం చేశారు, గొలియాతును నేలమట్టం చేయడం జరిగింది. అయితే సమయంలో 2వ గ్రంథం 16వ అధ్యాయంలో గమనించి చూస్తే దావీదుని షిమి అనే వ్యక్తి శపిస్తూ దూషిస్తూ వెంట వస్తూ ఉంటాడు. ఆ సమయంలో దావీదు దగ్గర అభిషేక్ లాంటి యోధులు ఉన్నారు, దావీదు బలాఢ్యులు ఉన్నారు, దావీదు కూడా చాలా బలంగా ఉన్నాడు. కానీ దావీదు ఏమంటాడంటే షిమి అనే వ్యక్తిని అభిషేక్ చంపేస్తానప్పుడు వదిలేసాడు వాడి జోలి. వాడు శపిస్తున్న దానికి ప్రతిగా దేవుడు నా పక్షంగా మేలు చేస్తాడేమో అని. ప్రియా దేవుని బిడ్డ, దావీదు మనస్సు గమనించండి. గొలియాతు లాంటి బలాఢ్యుని ఎదుర్కొంటున్నప్పుడు కూడా దేవుడి మీదే ఆధారపడ్డాడు. అభిషేక్ లాంటి ఒక బలహీనుని ఎదుర్కొనేటప్పుడు కూడా దేవుడి మీదే ఆధారపడ్డాడు. సమస్య ఏదైనా, కష్టం ఏదైనా, బాధ ఏదైనా దేవుడి మీద ఆధారపడి విశ్వాసం కలిగి ఉన్నావా? ఈ వర్తమానం ద్వారా నువ్వు గమనించాల్సింది ఏంటి అంటే సమస్య ఏదైనా కానివ్వండి, అది పెద్దదా చిన్నదా మరొకట దేవుడి మీద ఆధారపడడం మొదలవ్వండి. దేవుడి మీద ఆధారపడడం ప్రారంభించండి. ఎందుకంటే దావీదు విషయంలో అత్యంత భయానకమైన సమయంలో దేవుడి వైపు చూశాడు, గెలిచాడు దావీదు. ఈరోజు నీ ప్రతి బాధలో దేవుడి వైపు గొప్ప కార్యం చూస్తాం. God bless you. ప్రైజ్ ది లార్డ్.